విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చుతా అనే విధంగా బెదిరించిన ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అదే సమయంలో దళితుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వ్యవహరిస్తున్న తీరుపై కూడా చర్చ సాగింది. దళితుల పట్ల తొలినాళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ అనుచితంగానే వ్యవహరిస్తూ వస్తుంది. దళితుల్ని సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటు కాగానే మాట తప్పారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పుకున్నారు. ఆ అంశంపై అసెంబ్లీలో మాట్లాడుతూ మరోసారి అహంకారాన్ని ప్రదర్శించారు. మరో వేదికపైన దళిత నేతను అరై పాగాలని మాట్లాడటం, ప్రెస్ మీట్లో దళిత ఎమ్మెల్యేలను అవమానించడం లాంటి ఘటనలు జరిగాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పరిధిలో జరిగిన నేరేళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేటీఆర్ కుటుంబీకులు అక్రమంగా జరుపుతున్న ఇసుక తవ్వకాల కారణంగా టిప్పర్లు భారీ సంఖ్యలో వేగంగా వస్తున్నాయని, ఇసుక లారీల కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని, చనిపోతున్నారని ఆ గ్రామ ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు, ఆందోళనకు దిగారు. వీరిపై ముఖ్యంగా దళితులపై కేటీఆర్ కేసులు పెట్టించి 3rd డిగ్రీ ప్రయోగించారు. అతి దారుణమైన హింసాకాండను కొనసాగించారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. దీంతో ఆ పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చుతా అన్నట్లు బెదిరించాడంటే ఆ అహంకారం ఏంటో అర్థం చేసుకోవచ్చనే చర్చ నడుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై దళిత సంఘాలు బగ్గుమంటున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ దళితుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కూడా చర్చకు వస్తోంది.